క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. హైదరాబాద్ లో భారీగా కల్తీ నెయ్యి పట్టుబడింది. నెయ్యి తయారీ విక్రయ యూనిట్లపై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. 25.5 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. మరో 10.5 టన్నుల ముడి పదార్థాలు సీజ్ చేశారు. మొత్తం 36 టన్నుల కల్తీ నెయ్యి ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. హైదరాబాద్ లో కల్తీ పదార్థాలపైన ఒకవైపు హెచ్ ఫాస్ట్ ఉక్కుపాదం మోపుతుంది. ఈ నకిలీ తయారీ కేంద్రాలపైన హెచ్ ఫాస్ట్ అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో, దాడులు చేసినటువంటి సమయంలో దాదాపు 36 టన్నుల కల్తీ నెయ్యిని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఈ నెయ్యిని వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఈ కల్తీ నెయ్యి అనేది బహిరంగ మార్కెట్ లో వీళ్ళు అమ్మకాలు చేస్తున్నట్లు కూడా గుర్తించి ప్రస్తుతం దాదాపు 130 చోట్ల ఈ సోదాలు చేసినటువంటి సమయంలో ఇదంతా కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు 39 అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే ఈ యొక్క సోదాలు చేసినటువంటి సమయంలో ఇందులో ఎలాంటి ఒరిజినల్ మిల్క్ తో తయారీ కాకుండా వీళ్ళు కెమికల్ ఉపయోగించి ఈ గీను కూడా తయారు చేస్తున్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే హెచ్ ఫాస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో దాడులు చేసినప్పుడు, క్విక్ టెస్ట్ చేసినప్పుడు, మరోవైపు ఆర్ఎం వాల్యూ కూడా చెక్ చేసినటువంటి సమయంలో నిబంధనలకు విరుద్ధంగానే ఇదంతా కూడా వీళ్ళు ఈ గీను తయారీ చేస్తున్నారనేటి ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. మరోవైపు ఈ గీ తయారీలో అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఒరిజినల్ మిల్క్ కాకోకుండా అంటే మిల్క్ ప్రోడక్ట్ తోటి వనస్పతి డాల్డాను కలిపి వీళ్ళు తయారీ చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించినటువంటి సందర్భం కనపడుతుంది. దాదాపు 36 టన్నుల గీనైతే మాత్రం హెచ్ ఫాస్ట్ అధికారులు అయితే మాత్రం స్వాధీనం చేసుకోవడం జరిగింది. చాలా వరకు కూడా దాదాపు మిల్క్ ఫ్యాట్ అనేది 99.5% ఉండాలి. అలా 0% తోట ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ పైన పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరిపి వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మనం చూసినట్లయితే ఈ కలర్ను అంటే ఈ కలర్ను యూజ్ చేస్తూ ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ గీలో ఈ కలర్ను యూజ్ చేస్తూ దాని యొక్క ఫ్లేవర్ని పెంచుతున్నారు. మరోవైపు కొన్ని కెమికల్స్ను కూడా వాడుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇందులో ఈ కెమికల్స్ మీద స్పష్టంగా రాయబడ్డది ఎట్టి పరిస్థితుల్లో ఇది గీ తయారీ కేంద్రాలు గీ తయారీకి ఈ కెమికల్ వాడకూడదని ఇందులో స్పష్టంగా రాసినప్పటికీ కూడా దీన్ని ఇదే విధంగానే వీళ్ళు గీ తయారీలో ఈ యొక్క కెమికల్ కూడా వాడుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. బహిరంగ మార్కెట్లో మనం గమనించినట్లయితే దాదాపు 2,500 రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క కిలో నెయ్యి కేవలం 800 నుంచి 900 రూపాయలకే వీళ్ళు అమ్మకాలు చేస్తున్నారు. అంటే 800, 700 మరోవైపు 900 రూపాయలు విలువ చేసేటువంటి గీ ఏదైనా బహిరంగ మార్కెట్లో దొరికిందంటే అది ఖచ్చితంగా కల్తీ నెయ్యిగాని మనం భావించాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం ఈ నెయ్యి పూర్తిగా మనం చూస్తే ఈ కలర్ చేంజ్ అవ్వడానికి, ఈ స్మెల్ రావడానికే ప్రధానంగా వీళ్ళు కెమికల్స్ కూడా వాడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈ వీటిపై వచ్చినటువంటి అంటే ఈ నెయ్యి కేంద్రాలపైన హెచ్ ఫాస్ట్ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసినటువంటి సమయంలో ఇదంతా కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు చెడిపోయినటువంటి డాల్డా కావచ్చు, అక్కడ వాడేటువంటి పదార్థాలంతా కూడా పూర్తిగా ఇది చూడొచ్చు మనకు ఫంగస్ వచ్చింది. ఫంగస్ వచ్చినటువంటి ఐటమ్ని వీళ్ళు పూర్తిగా వాటిని వినియోగిస్తున్నట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి లేబుల్ లేనటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దీనిపైన డాటా లేనటువంటి ఈ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఖచ్చితంగా ఇది కల్తీ నెయ్యిగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి నెయ్యి బహిరంగ మార్కెట్లో ఎక్కువగా అమ్ముతున్నారు. కాబట్టి ఇలాంటి నెయ్యిని నమ్మవద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా నకిలీ పదార్థాల అమ్మకాలు కావచ్చు, నకిలీ పదార్థాల తయారీ కేంద్రాలపైన ఉక్కుపాదం మోపుతాం అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం హైదరాబాద్ పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఓటు స్టూడియో. ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న ముఠాలపై ఫోకస్ పెట్టామని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. 25 టన్నులకు పైగా కల్తీ నెయ్యిని హెచ్ ఫాస్ట్ టీం పట్టుకుంది. మరి ఎక్కడెక్కడ పట్టుకున్నారు, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అనేది మనతో పాటు వివరించడానికి డీసీపీ గైక్వాడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఎలా డౌట్ వచ్చింది? ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇదే నిజం అనుకొని కొనుక్కుంటున్నారు ప్రజలు. అసలు ఎలా వచ్చింది సార్? సో మన గత కొన్ని డేస్ నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ ఫాస్ట్ టీం ఈ నెయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్ పైన వర్కౌట్ చేయడం జరిగింది. దాదాపు 39 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ 91
అవుట్లెట్ షాప్ పైన ఇది రేడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించేసి మొన్న ఈ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారం మేము ఈ అన్ని మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఈ మన ఆపరేషన్లో ఆల్మోస్ట్ 25 tons ఆఫ్ ప్రిపేర్డ్ అడల్టరేటెడ్ ఘీ సీజ్ అయింది. తర్వాత 11 tons ఆఫ్ రా మటీరియల్స్ కూడా మనకు దొరికింది. సో టోటల్ 36 tons ఆఫ్ మటీరియల్ మేము సీజ్ చేయడం జరిగింది. సో అందరిపైన మేము ఈరోజు కేసు బుక్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేట్ కూడా చేస్తున్నాము. అంటే ఎంతమంది ఉన్నారు సార్, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? అదే మన 39 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మెయిన్ ఉన్నాయి. తర్వాత అక్కడ నుంచి ఈ అవుట్లెట్ షాప్స్లో వాళ్ళు పంపించేస్తారు. సో మన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పైన మేము ఇప్పుడే యాక్షన్ చేస్తాము. ఈ ఘీలో మెయిన్ వైలేషన్స్ అంటే మన ఘీ ప్రిపేర్ చేయాలి అంటే కంపల్సరీ మిల్క్ ప్రోడక్ట్స్ ఉండాలి. 99.5% ఫ్యాట్ మిల్క్తో ఉండాలి అది. సో ఇది కాకుండా వాళ్ళు ఈ మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి పామ్ ఆయిల్ మిక్స్ చేస్తున్నారు, స్టార్చ్ మిక్స్ చేస్తున్నారు. తర్వాత ఈ ఫ్లేవరింగ్ కోసం, స్మెల్ కోసం ఈ సిఎసి లాగా ఒకటి ఫ్లేవరింగ్ ఏజెంట్ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఈ సిఎసి కెమికల్ ఘీలో యూజ్ చేయడానికి లేదు. దీనిపైన కూడా క్లియర్ కట్ రాశారు, నాట్ టు బి యూజ్డ్ ఇన్ ఘీ. తర్వాత కూడా ఇది యూజ్ చేస్తున్నారు. సో అదే రకరకాలుగా మన వైలేషన్స్ దొరికింది. సెకండ్ టైప్ ఆఫ్ వైలేషన్స్ అంటే వితౌట్ మిల్క్ ఫ్యాట్, ఇది స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉంది, వితౌట్ జీరో ఫ్యాట్ మిల్క్ పౌడర్. దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, స్టార్స్ మిక్స్ చేయడం, ఇది సిఎసి కెమికల్ మిక్స్ చేసి వాళ్ళు ఈ ఘీ ప్రిపేర్ చేస్తున్నారు. కొంతమంది షాప్లో ఇది కలర్ఫుల్గా యూజ్ చేసి ఈ ఘీ కలర్ రావడానికి ఈ మెటలిన్ రెడ్ కలర్ కూడా యూజ్ చేస్తున్నారు. సో ఈ రకరకాలుగా వైలేషన్స్ మనకి దొరికింది. సో అందరిపైన మేము ఈ మొత్తం మెటీరియల్ సీజ్ చేసి క్రిమినల్ యాక్షన్ కూడా చేస్తాము. అంటే ఎక్కడెక్కడ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్, అలాగే ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు, అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏమైనా పంపిస్తున్నారా వీటిని? సో ఈ మొత్తం రా మెటీరియల్ మన బయటకి రాష్ట్రం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా నుంచి వస్తున్నాయి. తర్వాత ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తర్వాత ఇక్కడ లోకల్ యూజ్లో ప్లస్ మళ్ళీ బయటకి రాష్ట్రంలో కూడా పంపించేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళపైన ఎలాంటి కేసెస్ నమోదయ్యే అవకాశం ఉంటుంది సార్? సో ఇప్పుడే రిపోర్ట్ ప్రకారం అది సీరియస్, అది ఇన్ఫెస్టెడ్, మళ్ళీ ఇక్కడ దొరికింది, వాళ్ళపైన సీరియస్ యాక్షన్ చేస్తాము. మిగతా పైన యాజ్ పర్ చట్టం ప్రకారం యాక్షన్ చేస్తాము. కెమెరా పర్సన్ ప్రశాంత్ తో హారిక, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.